గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఒక మహారాజు గుర్రం వేసుకొని ఎక్కడికో వెడుతున్నాడు. వెడుతూ ఉంటే దారిలో ఒక నది అడ్డం వచ్చింది. మహారాజు ఆలోచించాడు, ఈ దారి వెంట నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, మొదటిసారి రావడం, దారిలో నది అడ్డం వచ్చింది. ఇప్పుడు దాటితే కాస్త ముందుకు వెళ్ళాక నదిలో లోతు ఎక్కువగా ఉండి నేను నా గుర్రము మునిగిపోతామేమో, అలా అని దాటకుండా ఉంటే ముందుకు పోయేది ఎలాగా అని సతమతం అవుతూ ఉండగా ఆ బాటని ఆడుకుంటూ ఒక పిల్లవాడు కనిపించాడు. మహారాజు ఆ పిల్లవాడిని అడిగాడు కదా, నాయనా నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఈ నది బాగా లోతుగా ఉంటుందా లేకపోతే తేలిగ్గా దాటవచ్చా అని అడిగాడు. ఆ పిల్లవాడు గుర్రం కాళ్ళని, ఆ మహారాజు గారి కాళ్ళని కాస్త గమనించి పరిశీలించి, మహారాజా మీరు కాస్త పొడుగ్గానే ఉన్నారు కదా, మీరిద్దరూ తేలిగ్గానే దాటవచ్చు, ఏమీ కాదు అనేసి సలహా ఇచ్చాడు. దాంతో ఈ మహారాజా గుర్రం మీద ఎక్కి ఆ నది దాటడానికి ప్రయత్నం చేస్తే కొంచెం ముందుకెళ్ళగానే లోతు ఎక్కువగా ఉండి గుర్రమో రాజుగారు మునిగిపోయే పరిస్థితి వచ్చి ఎట్లాగో చాకచక్యంగా గుర్రమో రాజుగారు ఇద్దరు వీదుకుంటూ వెనక్కొచ్చి చావు తప్పి కన్నులు అట్టబోయే పరిస్థితి వచ్చి ఎలాగో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ఒడ్డునున్న పిల్లాడిని మహారాజు గారు రెక్క పట్టుకొని పదాన్ని సంగతి తేలుస్తాను, నాకు ఈ విధంగా ఇలాంటి సలహా ఇస్తావా, చచ్చిపోయేవాళ్ళం కదా మేము అంటాడు. ఆ పిల్లవాడు అమాయకంగా చెప్తాడు కదా, మహారాజా నేను ఆడుకునే నా బాతులకి ఇంతెంత కాళ్ళు ఉంటాయి, అవి రోజు ఈ నదిలో అనాయాసంగా దాటుతూ ఉంటాయి, నీ గుర్రానికి నీకు పొడుగాడి కాళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి తేలిగ్గా దాటగలుగుతారులే అని చెప్పాను, అందులో నా దోషం ఏముంది అంటాడు. నీతి ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని సలహాలు అడగకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించడము చాలా 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 ప్రమాదకరం. మనకంటూ ఒక వివేకము, ఒక ఆలోచన ఉండాలి. మనిషి జన్మెత్తిన తర్వాత మనకి జంతువులకు తేడా ఏంటో చెప్పండి. మనం వివేకంతో ఆలోచించగలుగుతాము, ఒక ప్రణాళిక వేసుకోగలుగుతాము, ప్రణాళికాబద్ధంగా ఒక క్రమశిక్షణతోటి జీవితం గడపగలుగుతాము. పశువులకి అవేమీ తెలియదు పాపం, ఆలోచన శక్తి ఉండదు. కాబట్టి ఈ కథలో నీతి అర్థమైన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా తేలిగ్గా అర్థమవుతుంది. ఒక అప్రమత్తత కలిగించడం కోసము, సామాజిక పరమైన అవగాహన కోసమే ఈ వీడియో కూడా చేస్తున్నాను నేను. ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్లు పెయిడ్ ప్రమోషన్ చేసేవాళ్ళు చూపిస్తారు, ఏదో మామయ్య అర్థం ఈ క్రీమ్ ఇలా ఇలా రాసుకుంటే, ఇలా కడిగేసుకుంటే చూడండి ఎలా మెరుస్తున్నామో, ఎలా తెల్లగా అయిపోతున్నామో, మీరు కూడా కొనుక్కోండి, ఇందులో సన్ స్క్రీన్ లోషన్లు ఉన్నాయి, కోల్డ్ క్రీమ్ ఉంది, నైట్ క్రీమ్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, షాంపూ ఉంది, బాడీ లోషన్ ఉంది, ఇంకోటి ఉంది. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబుల్. మీరు వాడి డబ్బా అవతరిసినా సరే అది భూమిలో కదిలిపోతుంది, భూమిలో బాగా కలిసిపోతుంది, పర్యావరణానికి హితకరము. ఈ క్రీములు మీరు కొనుక్కొని వాడుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఈ లింక్ క్లిక్ చేసేసి ఆ క్రీములు, లోషన్లు, పౌడర్లు మొత్తం అన్నీ కొనుక్కొని వాళ్ళంతా పూసుకోండి. నాలాగా బాగా అందంగా వస్తారు, ఏజ్ తగ్గినట్టు ఉంటుంది, స్కిన్ గ్లోయింగ్ ఉంటుంది, స్కిన్ తాజాగా ఉంటుంది. ఇలాగా రకరకాలు. ఆశ్చర్యం ఏంటంటే ఏదో పెళ్లిగా అవసిన ఆడపిల్లలు, కాలేజీ ఆడపిల్లలు ఇట్లాంటి ఇన్స్టాగ్రాముల్లో పెట్టుకొని వాళ్ళు ఏదో యాడ్లు చేసుకున్నారంటే ఏదో కుర్ర పిల్లల వయసు అలాంటిది చేసుకున్నారు అనుకోవచ్చు. పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు, పెళ్ళిళ్ళు అయిపోయిన కొడుకులు ఉన్నవాళ్ళు కూడా ఇంకా క్రీములు రాసి ఎదురు కెమెరా పెట్టుకొని రేపాటికి క్రీములు రాసుకొని, ఫేస్ వాష్లు రాసుకొని, కడుక్కొని మొహం నీడతోటి చూడండి ఎలా తెల్లగా వచ్చేసానో, మీరు కూడా కొనుక్కోండి. ఆ డబ్బా కూడా 550 రూపాయలు ఉంటుంది. వారం రోజులు రాదు ఆ డబ్బా. మీరు ఆ డబ్బా పెట్టి మొహం కడుక్కొని ఆ డబ్బాలు క్రీములు పూసుకుంటే, రోజు పూసుకుంటే వారం రాదు ఆ డబ్బా. వారానికి 550 రూపాయలు. నెలకి ఎంత అవుతాయి ఇలాంటి క్రీములు, డబ్బాలు కొనుక్కుంటే? స్పష్టంగా డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఈ వీడియో నేను ఎగో మధ్యతరగతి రిచ్ పీపుల్ కోసం చేయడం లేదు. అంత రిచ్ ఉన్న వాళ్ళు మన ఛానల్స్ ఎందుకు చూస్తారు చెప్పండి? చూసినా చూడక్కర్లేదు, స్కిప్ చేసుకోండి. ఈ వీడియో నేను చేస్తుంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు, ఏదో పొదుపుగా కాపురం కష్టంగా లాక్కొచ్చే వాళ్ళు ఉంటారే, వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసము, వాళ్ళకు యూస్ఫుల్ ఎక్కడైనా తెలుసుకొని జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ రూపాయలు వాళ్ళ చేతుల్లోనే భద్రంగా ఉంటాయి అని చెప్తున్నానండి. గమనించాలి. ఇది ఎవరిని ఈ క్రీములు కొనుక్కోవద్దు, రాసుకోవద్దు అనడం లేదు, ఆ కంపెనీ వాళ్ళని తిట్టడము లేదు. పెళ్లి కావాల్సిన కుర్రపిల్లలు చేస్తారంటే ఏదో ఒక అంతమంది చేస్తారనుకోవచ్చు. పెళ్ళయి ఆడపిల్లలకి, వాళ్ళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, మనవరాళ్ళు పుట్టి మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలను కూడా పెట్టుకొని ఈ విధంగా మొహాలు గడిగి, మొహాలు క్రీములు రాసి, ఫౌండేషన్లు రాసి, బెత్తడి బంతాన్ని మేకప్లు రాసి చూపిస్తున్నారంటే, ఇలా చూపించే వాళ్ళందరినీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అందరి విషయం మాట్లాడుతాను. ఇక్కడ ఏదో ఒక ఛానల్ టార్గెట్ చేస్తాను అనుకోకండి. ఎన్ని ఛానల్స్ వాళ్ళు ఈ విధంగా చూపిస్తున్నారో అందరి విషయం మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. అసలు బ్యూటీ పార్లర్లకు పోవడం అలవాటు లేని,
రకరకాల క్రీములని లోషన్లని వీటి మీద విపరీతమైన శ్రద్ధ ఉండడము, అలవాటు లేని సాధారణ గృహిణులు కూడా ఫోన్లు చూసి ఇంట్లో 4 సార్లు ఇలాంటి వీడియోలు చూసాక 5వ సారు అట్రాక్షన్లో పడిపోయి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని మేము కూడా అలా సోకు చేసుకొని ఫ్యాషన్గా తిరగాలి అనే ఒక వెర్రి భ్రమలో పడిపోయారంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, కాపురం ఏమైపోద్ది, పిల్లల ఖర్చులు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఫీజులు ఎంత ఉన్నాయి, మరలా మనకి సొంత ఇళ్ళు లేవు, అద్దె కొంపల్లో పోర్షన్లో పడి ఉంటాము, మొగుడుదా చాలని జీతము. కరోనా వచ్చాక ఆ ఉద్యోగాలు కూడా అటకెక్కి చాలామంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి, పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోతున్నాయి, రోగాలు రుష్లు. ఇంకొందరికైతే ఉమ్మడి కుటుంబం, అత్తామావలు అందరూ ఉంటారు, ఇంకొందరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి నిర్వర్తించాల్సినవి. ఇవన్నీ ఉంటున్నప్పుడు తెలివైన మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అప్పుడొక 600, ఇప్పుడొక 300, అప్పుడొక 400 అనుకుంటూ ఇవన్నీ తడిసి మోపడే చివరాఖరికి ఎన్ని వేలు అవుతున్నాయి ఒకసారి లెక్క చూసుకోండి. మరలా చెప్తున్నా, రిచ్ పీపుల్ కోసం కాదు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి గృహిణుల కోసం, మగవారు చూసిన మగవారి కోసం కూడా మన భారతీయ ఆయుర్వేద శాస్త్రము ఈ సబ్బులు, పౌడర్లు, క్రీములు, లోషన్లు, ఫేస్ వాష్లు, బాడీ వాష్లు, షాంపూలు వాడమని చెప్పడం లేదు. మన పూర్వీకులు వాడలేదు కదా. మట్టిలో, పొలాల్లో, ఎండలో, చెమటలో చాకిరీ చేసి కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. తెల్లంట్రులు కూడా చివరి వరకు రాలేదు. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ వాళ్ళని, తెల్లటి వాళ్ళని దగ్గర నుండి గమనించారా? నేను ఇక్కడ వాళ్ళని తప్పు పట్టడం లేదు, బాడీ షేమింగ్ కూడా చేయడం లేదండి. మీరు ఎప్పుడైనా బాగా తెల్లగా ఉండి బ్రిటిష్ వాళ్ళని, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళని దగ్గర నుండి చూడండి. వాళ్ళ చర్మం మీద అరంగుళం వేలు పెట్టడానికి కూడా వీలు లేకుండా మొత్తం అంతా చిన్న చిన్న చుక్కలుగా మసలుగా ఉంటుంది. మొత్తం అంతే ఉంటుంది వాళ్ళ బాడీ అంతా కూడా. ఎందుకో తెలుసా? రకరకాల తిండ్లు తినడము, రకరకాల క్రీములు, సబ్బులని, అవని ఇవన్నీ ఒంటికేసి రుద్దేయడము, ఇవే కాదు. వాళ్ళ తెల్లతోలు కాబట్టి వాళ్ళు ఏం నలుగు పెట్టుకోక్కర్లేదు, సున్నిపిళ్ళు సీకాయలు వాడక్కర్లేదు, నూనె రాసుకోక్కర్లేదు ఒంటికి. మనది భారతీయులది మరి నల్లతోలు కాదు, మరి తెల్లతోలు కాదు. మనం కాస్త గోధుమ వర్ణంలో మీడియం కాంప్లెక్షన్లో ఉంటాం కాబట్టి మనకు తగ్గట్టు స్నానము, మనకు తగ్గట్టుగా భోజనము, మనకు తగ్గట్టుగా శరీరానికి తలకి వాడుకునేవి అన్నీ కూడా మనకు ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. మనం హిందువులం దాన్ని ఫాలో అవ్వాలి. భారతీయులు అందరూ డబ్బులు తక్కువ, ఫలితాలు ఎక్కువ. ఎప్పుడు చెరగని సంప్రదాయమైన అందంతో ఉండాలంటే ఫాలో అవ్వాల్సింది ఆయుర్వేద శాస్త్రం. ఈ క్రీములు, మామా ఎర్త్లు, బేబీ లోషన్లో కాదు. చక్కగా భారతీయులు సున్నిపిండి పెట్టి తోముకొని స్నానం చేయాలి గోరువెచ్చని నీళ్ళతోటి. కుదిరిన కొన్ని రోజులు, ఆదివారమో ఎప్పుడైనా సెలవు ఉన్నప్పుడు వారానికి ఒకసారి, కుదరపతి 15 రోజులకు ఒకసారి, ఇంకా కుదరపతి నెలకు ఒకసారి అయినా సరే ఒంటికి కాస్తంత నువ్వుల నూనె, కొబ్బరి నూనె బాగా రుద్దుకొని నలుగు పెట్టుకోనంటే బాత్రూంలో సున్నిపిండి పెట్టి స్నానం చేయాలి. తలకెప్పుడు కూడా అంత కుంకుడుకాయ పొడి, అంత సీకాయ పొడి 2 కూడా కలిపిన మిక్స్ చేసుకొని ఒక డబ్బా పెట్టుకోండి. నీళ్ళలో కాస్త పొడేసేసుకోండి. ముందు ఒకసారి సున్నిపిండి వేసి తలతోమి, ఒకసారి వాటర్ పోసుకొని ఆ తర్వాత సీకాయ వేసి లేదా సీకాయ కుంకుడుకాయ పౌడర్ వేసేసుకొని తలదోముకుంటే విపరీతమైన నొరగొచ్చేస్తుంది. ఆ జుట్టులో ఎప్పటికీ తెల్ల వెంట్రుకలు రావు. చాలా రేరు. మీరు ఈ విధంగా స్నానం చేశారంటే తెల్ల వెంట్రుకలు 40 దాటినాక ఏదైనా ఒకటే అలా కనపడతాయి. అప్పటి వరకు కనపడవు. బాల్ నేర్పు ఉండదు, బట్టతాలు రాదు, జుట్టు ఊడిపోదు. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఊడినా మరలా బాగా వస్తుంది జుట్టు. మొహం మీద మోటివలు ఉండవు. ఒకసారి సున్నిపిండి పెట్టి స్నానం చేయని ఎలా కలుపుకోవాలి కూడా ఒక విధానం నేను అప్పట్లో చూపిస్తే చాలామంది తేలిక ఏం లేదు. మీరు 2 స్పూన్లు బియ్యం పిండికి 1 స్పూన్ శనగపిండి ఉంటే 1 అర స్పూను పెసరపిండి, అది కూడా లేకపోతే పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. 1/4 స్పూన్ పసుపు, వంట పసుపు అయినా పర్లేదు. ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది, శనగపిండి ఉంటుంది, పసుపు ఉంటుంది. కలుపుకొని శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని రుద్ది స్నానం చేస్తే సాయంత్రం అయినా మీరు ఇంకా ఫ్రెష్గా ఉంటారు. మధ్యలో మామా ఎర్తలు పెట్టి, ఏ లోషన్లు పెట్టి, అవి పెట్టి ఇట్లాగా సింకు దగ్గరికి వెళ్ళి వాషింగ్ మెషిన్ దగ్గరికి మొహాలు కడిగి చూపించాల్సిన అవసరం ఉండదు. 550 రూపాయలు, 750 రూపాయలు పెట్టేసి డబ్బాలు కొని వారం వాడి పడేయాల్సిన అవసరం ఉండదు. అలాగే 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. షాంపూల కోసం 100,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సన్ స్క్రీన్ లోషన్తో పని ఉండదు. కోల్డ్ క్రీములతో, నైట్ క్రీములతో పని ఉండదు. సున్నిపిండితో స్నానం చేయండి. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చిన తర్వాత కాస్త సున్నిపిండి వేసేసుకొని రుద్దుకొని శుభ్రంగా స్నానం చేయండి. తలకి కొబ్బరి నూనె రాసుకోండి. తల స్నానం చేయాల్సి వస్తే వారానికి 1 సారో 2 సార్లు అంత పిండి రెడీగా పెట్టేసుకుంటే ఏమిటి సీకాయ, కుంకుడుకాయ కలిపిన పొడి 4 రోజులు 4 రోజులు కొత్తగా అనిపిస్తుంది షాంపూలు వాడిన వాళ్ళకి. తర్వాత అది తేలిగ్గానే అనిపిస్తుంది.
ఖర్చు ఏమీ ఉండదు, బాగా ఖర్చు తక్కువ. ఒక మొటిమ ఒక మచ్చ ఏమీ ఉండకుండా మీ స్కిన్ చాలా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది. నా మొహం మీద ఏ రోజు కూడా ఇదో చూడండి బాగా రుద్ది చూపిస్తున్నాను. నా మొహం మీద ఏ రోజు కూడా ఒక మచ్చ ఒక పింపుల్ లేదు. మేకప్లు కూడా ఏం వేసుకుని నేను కళ్ళకు కాటు పెట్టుకుంటాను, మా సాంప్రదాయంలో తిలకం పెట్టుకుంటాను, కొంచెము లిప్ బామ్ రాసుకుంటాను అంతే. ఈ అంతులేని ఆశలు పరుగులు ఎక్కడి నుంచి వస్తాయి మీకు డబ్బులు? మొగుడు డబ్బులు ఇవ్వకపోతే మరలా గోల, తగ్గువులు వేసుకుని పుట్టెళ్ళకి వెళ్ళిపోవడం, వాళ్ళు వస్తేనే బతులాడితేనే వస్తామని తెలిసి గొడవ, చిలికి విడాకుల వరకు వెళ్తున్నాయి పరిస్థితులు. పిల్లలకు కూడా అంతే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా సున్నిపిండి రుద్ది స్నానం చేయించాలి, తలకు సేకాయతో రుద్దాలి. నా ఇంట్లో 2 మగపిల్లలు, వాళ్ళకి బాడితోట స్నానం చేపిస్తాను, ముత్యాల్లో ఉన్నారు పిల్లలు, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ సబ్బు ఆడే అలవాటు ఉంటే ఒక సబ్బు పెట్టుకోండి. అది కూడా కాస్త ఏదైనా ఈ కాలంలో వచ్చే బ్రాండ్లు కాకుండా కాస్త పాతకాలపు నాటి బ్రాండ్లు ఏవో ఉంటాయి కదా, వాడుతూ ఉంటారు కొందరు, లైఫ్ బాయ్ అని, మైసూర్ శాండ్లు అని, కొంచెం పాతకాలం నుండి వాడే సబ్బులు ఉంటాయి. ఏదైనా ఒక సబ్బు పెట్టుకోండి. సున్నిపిండితో స్నానం చేసి అయిపోయిన తర్వాత మీకు సబ్బుతో చేయండి. లేదంటే ఒక్కరోజు సున్నిపిండితో చేయడం కుదరదు, హడావిడి. కాబట్టి ఏదో ఆ సబ్బు రుద్దుకోండి, ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. ఏ టూర్కో వెళ్ళి ట్రావెల్ చేస్తూ ఉంటారు, సేకాయతో తల స్నానానికి కుదరదు, ఆ పొడకు షాంపూ వాడుకొని పర్లేదు. అంతేగాని సూపర్ బజార్లోకి వెళ్ళి డబ్బాలు కొనుక్కొచ్చుకొని వీళ్ళు లింకులు ఇచ్చేసి ఇవి పూసుకోండి, వీటితో మొహం గడకండి, వాటితో ముడ్డి గడగండి, అవన్నీ కొనుక్కొని మనకి నెలాఖరికి చూసుకుంటే, సంవత్సరం ఆఖరికి చూసుకుంటే ఈ కాస్మెటిక్స్కి, క్రీములకి, పౌడర్లకి, సబ్బులకి, గోడ రంగులకి, మేకప్లకి, బ్యూటీ పార్లర్లకి, లేజర్ ట్రీట్మెంట్లకి పెట్టిన ఖర్చులు ఎన్ని వేలు అవుతాయి, ఎన్ని లక్షలు అవుతాయి. మీ పిల్లల పేరు మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండమ్మా. ఇంట్లో వాళ్ళకి ఇన్సూరెన్సులు తీసుకోవాలి అనే ఆలోచన కూడా భారతీయులకు ఉండదు. విదేశాల్లో అందరికీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, కనీసం మనం ఇన్సూరెన్స్ తీసుకుందామే అనే ఒక ఆలోచన కూడా నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎంతసేపటికి చిల్లర ఖర్చుల మీదే, మన చీరలు కొందామా, ఈ రైకలు కొందామా, ఆ పౌడర్ కొందామా, ఈ క్రీమ్ కొందామా, గోల్డ్ జ్యువెలరీ కొందామా, మీలాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే ప్రైడ్ ప్రమోషన్లు చేసుకొని పెళ్ళిడు వచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఇంకా మొహాలు కడిగి ఆ మేకప్లు వేసుకుంటా, ఈ కొనుక్కోండి, ఆ క్రీములు రాసుకోండి అని చూపించుకొని లింకులు ఇచ్చి మీరు కొనుక్కోండి, ఫోన్ నెంబర్లు ఇచ్చి మీరు కొనుక్కోండి. మీరు కొనుక్కుంటే ఆఫర్ ఉంది, కొనుక్కోండి. వీళ్ళ లింకుల్లోకి కొనుక్కుంటే వాళ్ళ కమిషన్లు వెళ్తాయి, అర్థమవుతుంది కదా. ఇలాగా మొహాలు గడుక్కునేవి, ఫేస్ క్రీములు, మేకప్ ఐటమ్సే పేడి ప్రమోషన్ చేసి వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళకి ప్రమోషన్ చేస్తే వీళ్ళకి వెళ్ళే డబ్బులు, అసలు ఓనర్కి పోయే డబ్బులు మొత్తం అంతా నువ్వే కడుతున్నావు ప్రొడక్ట్ రూపంలో, అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ వెర్రీలో పడకండి, ఈ వెర్రీ ఆకర్షణలు అవసరం లేదు. పైపోత క్రీములు ఏవి కూడా ఆ కాసేపు నీకేదో నునుపుగా ఉన్నట్టు అనిపిస్తాయి, అవి ఉపయోగం లేదు. నీ మొహము చందమామలా మెరవాలంటే నువ్వు మంచి ఆకుకూరలు తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వెజిటబుల్ జ్యూస్ తాగాలి, తాజా పళ్ళు తీసుకోవాలి, రోజుకి 8 గంటలు కంటిన్యూగా నిద్రపోవాలి, నువ్వు కుదిరినప్పుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి, నువ్వు ప్రశాంతంగా తృప్తిగా ఉండాలి, సాత్వికమైన సదాలోచన విధానం ఉండాలి. మన ఆయుర్వేద శాస్త్రం ఎలా అయితే భారతీయులకు చెప్పిందో ఆ విధమైన స్నానం ఉండాలి, ఆ విధమైన వ్యవహారం ఉండాలి. అప్పుడు నీవు చక్కగా అందంగా ఒక భారతీయ గృహిణి ఎలా ఉంటుందో అలా ఉంటావు, చాలా అందంగా ఉంటావు. మత్సర లేని శరీరంతో, తెల్ల జుట్టు లేని, రంగేసుకోవాల్సిన అవసరం లేని జుట్టుతోటి, జడతోటి సౌభాగ్యలక్ష్మిలా ఉంటావు. నేను ఖర్చుందా, 100,000 ఖర్చు పెట్టాలా? వేస ఉన్నప్పుడు కాస్త నీ కుంకుడుకాయలు ఒక 2 కిలోలు, దాంట్లో ఒక సీకాయ ఒక 1/2 కిలో తెచ్చుకొని ఎండేసుకొని ఆ విత్తనాలు తీసేసి మిషన్కి ఇచ్చేస్తే మెత్తగా పౌడర్ వేసి పెట్టేస్తారు. డబ్బాలో పెట్టేసుకొని గాలి దొరకడ పెట్టుకొని కొంచెం తీసుకొని వేరే చిన్న డబ్బాలు వేసుకొని తల స్నానానికి బాత్రూంలో పెట్టుకోండి. అంత బియ్యం పిండి, అంత సున్నిపిండి, శనగపిండి, కొంచెం అంత పసుపు, ఎవరిలో ఉండదు అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. సున్నిపిండి ఏం దీనికి డబ్బు ఖర్చు అవుతుందా? ఇంత డబ్బాలు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆఫీసులో పోయే వాళ్ళు ఏదో లైట్గా కాస్త పౌడరో ఏదైనా పూసుకొని కాస్త లైట్గా లిప్స్టిక్ రాసుకొని మేకప్ వేసుకోండి. మరి ఆఫీసులో పోయే వాళ్ళకి తప్పదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరూ వాళ్ళు ఆ మాత్రం ముస్తాబు అవ్వకపోతే అప్పలమ్మ అంటారు. కాబట్టి ఏదో కాస్త రెడీ అవ్వండి. ఇళ్లలో ఉండేవాళ్ళు రెడీ అవ్వండి. ఎప్పుడు ఏదన్నా బయటికి పోయి ఫంక్షన్ ఉంటే రెడీ అవ్వాలి. రోజు ఇదేనా క్రీమ్ రాసుకొని అరగంటకు ఒకసారి లోషన్లు పెట్టి మొహం కడిగి ఆ డబ్బా అయిపోయినా ఇంకో డబ్బా కొనుక్కొని నెలకి ఎన్ని డబ్బాలు కొంటారు, 8,000 ఖర్చు అవుతాయి, ఆలోచించండి. మీకు తెలియకుండా ఇలాంటి చిన్న ఖర్చులే బాగా ముంచేస్తాయి, సంవత్సరానికి లక్షలు దాటుతాయి. కాబట్టి ఆ లక్ష్యాన్ని మీ దగ్గరే ఉండి మీ కాపురము మీరు మీ జీవితం లక్షణంగా ఉండాలంటే ఇలాంటి ఏదో ప్రమోషన్లు పెద్దగా పట్టించుకోకండి, చూసి అన్నీ కొనకూడదు. ఒక జాగ్రత్త కోసము మీ సోదరి అనుకోండి, ఏదో చెప్తున్నాను నేను. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడుతుందని ఈ వీడియో. ధర్మో రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.